అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం సాధారణంగా తినే తిండి వల్లనో లేకపోతే పీల్చుకునే గాలి వల్లనో ఈ కాలుష్యం వల్ల కల్తీ ఫుడ్ వలన ఖచ్చితంగా మనం అనారోగ్యాల బారిన పడుతూనే ఉన్నాం. అయితే ఇందులో న్యూరోకి సంబంధించి కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. దానికి సంబంధించిన సమస్యలు ఏంటి, వాటి పరిష్కారాలు ఏంటి అనేది ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ సాయి సింధు గారు ఉన్నారు. తను న్యూరో ఆటాలజిస్ట్ అండ్ ఈఎన్టీ సర్జన్. సో వారిని అడిగి ఆ సమస్యలు ఏంటి, వాటి పరిష్కారాలు ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సాధారణంగా మనం సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది ఎక్కువగా వింటుంటాం. సో మనం కూర్చునే పొజిషన్ కి కూడా ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ కి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చా? సో సర్వైకల్ స్పాండిలైసిస్ అనేది కామన్గానే చూస్తామండి. దీంట్లో ఏంటంటే మన మెడ లోపల ఉన్న ఎముకల్లో కొద్దిగా వీక్నెస్ రావడం వల్ల, కాల్షియం డెఫిషియన్సీస్ వల్ల బొనికలు కొద్దిగా అరిగి అక్కడ ఏదైనా నర్వ్ కంప్రెస్ అవ్వడం ఇలాంటివి ఏమన్నా అవుతుంటే ఇది చూస్తూ ఉంటాం అనమాట. ఇది చాలా కామన్ ప్రాబ్లం. కాకపోతే చాలామంది అనుకుంటారు ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల కళ్ళు తిరగడము అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చాలామంది అపోహపడతారు. సర్వైకల్ స్పాండిలోసిస్లో టిపికల్గా మీకు మెడ నొప్పి ఉంటుంది, మెడ వెనక లాగినట్టు ఉంటుంది, పట్టేసినట్టు ఉంటుంది. కానీ కళ్ళు తిరగడం అయితే చాలా రేర్ అండి దీనివల్ల. సో ఈ ఒక్క పాయింట్ మటుకు చాలామంది ఏ కళ్ళు తిరిగినా సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ఒక జనరల్ డయాగ్నోసిస్ లాగా చెప్పేస్తారు, కానీ సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల అయితే కళ్ళు తిరగడం చాలా రేర్. ఓకే, ఇప్పుడు చాలా మంది వెన్నుముక సర్జరీ చేయించుకుంటూ ఉంటారు. అయితే అదొక అపోహను ఏంటో తెలియదు, కానీ వెన్నుముక సర్జరీ అయిన తర్వాత కాళ్ళు చేతులు చచ్చిబడిపోతాయేమో అని ఇదొక భయం అనేది ఉంటుంది. సో అది అపోహ అంటారా, ఖచ్చితంగా చచ్చిబడిపోతాయా కాళ్ళు చేతులు? సో ఇది అపోహ అండి. యూజువలీ స్పైన్ సర్జరీ చేసేదే ఏదైనా నరం కంప్రెస్ అవ్వడము, డిస్క్ కంప్రెషన్ అంటే అక్కడ వర్టిబ్రే ఏదైనా కంప్రెస్ అవ్వడం వల్ల నరము ఒకవేళ కంప్రెస్ అవుతుందంటేనే సర్జరీ చేస్తారు. సర్జరీ తర్వాత నరాలు చచ్చిపడిపోతాయి అనేది అపోహ అండి. అలా అయితే ఏం జరగదు. ఓకే, ఇప్పుడు L4, L5 డిస్క్ సర్జరీ చేస్తుంటారు. సో దానికి ఉబకాయం అనేది ప్రధాన కారణం అంటారా? లేదండి, అది L4, L5 డిస్క్ కంప్రెషన్ నర్వ్ ఇది అనేది మన పోస్చర్ సరిగ్గా లేకపోవడము, బాడీలో కాల్షియం డెఫిషియన్సీస్ ఉండడము, అండ్ చాలామందికి నర్వ్ కంప్రెస్ ఇదంతా ఏజ్ రిలేటెడ్ చేంజెస్, చాలామంది డెస్క్ జాబ్స్, ఎక్కువ యాక్టివిటీ ఉండదు, సో అబ్నార్మల్ పోస్చర్స్ రోజంతా, వీటన్ని రీజన్స్ వల్ల వస్తాయి. కానీ ఒబెసిటీ అనేది మెయిన్ రీజన్ అని అయితే చెప్పలేమండి. సో ఈ వర్టిగో ఏంటి, దానికి అసలు రీజన్స్ ఏంటి బిహైండ్ దట్? సో వర్టిగో అనేది మనకి గుండ్రంగా ఎప్పుడైతే చుట్టూ ఉన్నవి తిరిగినట్టు అవుతుందో, లేదా తల లోపల మొత్తం తిప్పేసినట్టు అవ్వడము, దీన్ని టిపికల్గా వర్టిగో అంటామండి. ట్రూ వర్టిగోకి డిజినెస్కి చాలా తేడా ఉందండి. చాలామంది వర్టిగోకి డిజినెస్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. డిజినెస్ అంటే కొంచెం ఇలా జస్ట్ ఆ మాత్రం టైంలో బ్లాక్అవుట్ అయినట్టు అవ్వడము ఇలా అనమాట. వర్టిగో అంటేనే మొత్తం మీకు ఇలా తిప్పేసినట్టు అవ్వడం, తల లోపల తిరుగుతున్నట్టు అవ్వడము, ఇంబ్యాలెన్స్ అయిపోవడము, ఇవన్నీ వర్టిగో కింద వస్తాయి అన్నమాట. సో ఈ కళ్ళు తిరగడం మామూలుగా ఎన్నో కారణాలు ఉంటాయండి. అవి స్టార్టింగ్ ఫ్రమ్ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. సో అందరూ భయపడేది కళ్ళు తిరగగానే ఏంటంటే నాకు బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, నాకు స్ట్రోక్ వచ్చిందా, తలలో రక్తం గడ్డ కట్టుకుపోయిందా, లేకపోతే తలలో బ్లడ్ వెసిల్ నుంచి ఏదైనా రక్తం చిట్లించడం వల్ల అవుతుందా అని భయపడతారు. సో ఏంటంటే ఈ కళ్ళు తిరగడం డెఫినెట్లీ బ్రెయిన్ రిలేటెడ్ కూడా చాలా కేసెస్ ఉంటాయండి. కాకపోతే ఏంటంటే ఈ కళ్ళు తిరగడం ఎప్పుడైతే మీకు బ్రెయిన్ రిలేటెడ్ ఉంటుందో అప్పుడు కంప్లీట్లీ బ్యాలెన్స్ అవుట్ అయిపోయి ఇంకా మీరు మొత్తం బెడ్ నుంచి లేవలేకపోవడము, యూజువలీ ఈ ఎప్పుడైతే బ్రెయిన్ వలన కళ్ళు తిరుగుతాయో ఆ టైంలో ఒక చెయ్యి కాలు వీక్నెస్ కానీ, ఒక సైడ్ కొంతమంది ఫేస్ వంకర అయిపోవడం కానీ ఇవన్నీ కూడా గమనిస్తారనమాట. సో ఇలా కనుక ఏదన్నా ఫీచర్స్ మీరు చూసినట్టయితే వెంటనే మీ నియర్ బై ఎమర్జెన్సీకి వెళ్ళి న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఎంఆర్ఐ బ్రెయిన్ అవి తీయడం, దాంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే డెఫినెట్లీ అది డిటెక్ట్ చేస్తారు. సో ఇది ప్రధానంగా తీసుకెళ్లేది పక్షవాతం వైపే అంటారు. అంటే పక్షవాతం ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అండి. బ్రెయిన్ రిలేటెడ్ మోస్ట్ కామన్ చూసేది వర్టిగో, పక్షవాతం లాంటిది మీరు చెప్పేది స్ట్రోక్ వల్ల వచ్చేది. కాకపోతే
ఇది కాక కళ్ళు తిరగడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఫస్ట్ కొన్ని కామన్ బేసిక్ కండిషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి హీమోగ్లోబిన్ తక్కువ ఉండడం. లేడీస్‌లో ఇది ఎక్కువగా చూస్తామండి. సో, లేడీస్‌లో ఏంటంటే మామూలుగా హీమోగ్లోబిన్ అనేది 12-14 గ్రామ్స్ వరకు ఉండాలి. కానీ ప్రెగ్నెన్సీస్‌లో కానీ, లేకపోతే లేడీస్ ఎవరైతే సరిగ్గా ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోరో, చాలామందికి ఒక 7 ఉండడము, 5-7 మధ్యలో ఉండడము, ఇలా కూడా చూస్తామన్నమాట. ఇలా ఎవరిలో అయితే హీమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుందో, వాళ్ళలో ఇలా కళ్ళు తిరగడం అనేది చాలా కామన్. దాంతోపాటు వీళ్ళకేంటంటే కొద్దిగా దూరం నడవగానే ఆయాసం రావడము, కాళ్ళు చేతులు నీరసంగా అనిపించడము, కాళ్ళు ఉబ్బడము, కాళ్ళు వాపు రావడము, ఇవన్నీ కూడా హీమోగ్లోబిన్ డెఫిషియన్సీ అంటే అనీమియా అనే కండిషన్లో చూస్తామన్నమాట. ఇది కాక ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాగా ఎండ వల్ల హీట్ స్ట్రోక్ రావడము, బీపీ బాగా తక్కువ అయిపోయినప్పుడు లేదా బీపీ బాగా ఎక్కువ అయిపోయినప్పుడు కూడా కళ్ళు తిరుగుతాయి. ఇది కాక వన్ ఆఫ్ ద కామన్ రీజన్ ఏంటంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, వీళ్ళు సడన్గా షుగర్ లెవెల్స్ డ్రాప్ అయిపోయినా కళ్ళు తిరుగుతాయి. షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువ అయిపోయినా తలనొప్పి వచ్చి తిప్పినట్టు అవుతుంది. సో ఇవన్నీ రీజన్స్ వల్ల కూడా కళ్ళు తిరగడం అనేది చూస్తాం. బట్ ఇప్పుడు అంటే న్యూరో ఆటాలజిస్ట్ దగ్గరికి మీరు ఎప్పుడు రావాలి అంటే, ఎప్పుడైతే మీ కళ్ళు తిరగడం చెవు వెనకాల ఉన్న బ్యాలెన్స్ సిస్టంలో ప్రాబ్లమ్స్ వల్ల ఉంటుందో అప్పుడు మీరు మీ న్యూరో ఆటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. మామూలుగా ఎలా ఉంటుందంటే 80% ఆఫ్ వర్టిగో మీకు చెవు వెనకాల ఉన్న బ్యాలెన్స్ సిస్టంలో ప్రాబ్లం వల్ల వస్తుంది. కానీ చాలామందికి ఇది తెలియక అన్ని బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటారు, బ్రెయిన్ ఎంఆర్ఐ తీసుకుంటారు, ఈసీజీలు తీయించుకుంటారు, హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు, అన్ని టెస్ట్లు చేసుకుంటారు. కానీ అన్నీ నార్మల్ వస్తాయి, కానీ ఈ కళ్ళు తిరగడం తగ్గదు. సో వీళ్ళకి అర్థం కాదు ఏంటి అన్నది. అండ్ యూజువలీ నా వరకు వచ్చేసరికి చాలామంది ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకొని ఉంటారు అండ్ ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఉంటారు. ఇదంతా కూడా ఏంటంటే మీకు అవేర్నెస్ లేక. సో ఎప్పుడైతే మీ కళ్ళు తిరగడం కనుక అన్నీ నార్మల్ ఉండి కూడా ఇంకా కళ్ళు తిరుగుతున్నాయి, కొద్దిగా ఎస్పెషలీ మీరు మూమెంట్ చేంజ్ వల్ల, అంటే మనం సడన్గా పైకి లో బీపీ అది వేరు. బట్ మన సడన్ మూమెంట్ వల్ల, అంటే మీరు సడన్గా పైకి చూసినా, సడన్గా తల తిప్పినా, బెడ్లో సడన్గా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి తిరిగినప్పుడు మీకు తిప్పేసినట్టు అవ్వడము, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ సిస్టమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకే. సో తీసుకునే ఫుడ్ వల్ల కూడా అంటే ఇప్పుడు కొంతమంది హాస్టల్లో ఉంటారు పిల్లలు, సో హాస్టల్ ఫుడ్ బాగాలేదని తినకుండా ఉంటారు. ఇంకొంతమంది ప్రెగ్నెన్సీ టైంలో ముందు ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే తినాలనిపించదు. సో ఇట్లాంటి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారు, అంటే మెయిన్లీ ఫేస్ చేసేది వాళ్ళే అంటారా? సో ఏంటంటే వర్టిగో రిలేటెడ్ ప్రాబ్లం యాక్చువల్లీ ఫుడ్కి సంబంధం అనేది చాలా తక్కువ అండి. మీరు అనుకుంటున్నట్టు సరిగ్గా తినకపోతే వస్తుంది అనుకోవడం అపోహ. ఎందుకంటే బాగా తిన్న వాళ్ళలో కూడా వర్టిగో వస్తుంది. కాకపోతే ఫుడ్కి దీనికి సంబంధం అంటే ఒక్క విషయంలో ఉంటుంది. గట్ బ్రెయిన్ యాక్సెస్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అంటే మన పొట్ట నుంచి బ్రెయిన్కి ఒక కనెక్షన్ ఉంటుంది. సో అంటే ఇది చాలామందికి తెలియకపోవచ్చు, బట్ మన తిండిని బట్టి మన మూడ్ కూడా డిపెండ్ అవుతుంది. సో ఇలా సేమ్ వే మీరు సరిగ్గా పోషకాహారం లేకుండా ఎక్కువ జంక్ ఫుడ్స్ ఇలాంటివి ఎవరైతే తీసుకుంటారో ఈ గట్ బ్రెయిన్ యాక్సెస్లో కొంచెం ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇలా గట్ బ్రెయిన్ యాక్సెస్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎమోషనల్ సెంటర్ అనేది మీకు డిప్రెస్ అవుతుంది. అంటే ఈ ఎమోషనల్ సెంటర్లో డిస్టర్బెన్సెస్ రావడం వల్ల చాలామంది టీనేజర్స్ ఎస్పెషలీ ఈ డిప్రెషన్ అలాంటి వాటికి గురవుతారు. అండ్ మరి చూసినట్టుగా అయితే ఎమోషనల్ సెంటర్ నుంచి బ్యాలెన్స్ సిస్టమ్కి డైరెక్ట్గా వెస్టిబులర్ నర్వ్ అని నరం వెళ్తుందన్నమాట. సో ఎమోషనల్ డిప్రెషన్ వచ్చినప్పుడు వీళ్ళకి వర్టిగో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ నరం అనేది డైరెక్ట్గా మన బ్రెయిన్లో ఉన్న ఎమోషనల్ సెంటర్కి కనెక్టెడ్ ఉంటుంది కాబట్టి. సో ఇండైరెక్ట్గా అయినా ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ తినడం లేదా ఇలా మైండ్ డిప్రెస్ అయ్యే ఫుడ్స్ ఏవైతే తింటామో, అంటే ఎస్పెషలీ ఫ్రెష్ ఫ్రూట్స్ కాకుండా ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ తిన్న వాళ్ళలో ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వల్ల మళ్ళీ వర్టిగో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ వర్టిగోకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అంటే నేను
సో వర్టిగోకి ట్రీట్మెంట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మామూలు వాటికంటే. ఫస్ట్ ఏంటంటే ప్రతి పేషెంట్ని అట్లీస్ట్ ఒక 30 to 40 minutes ఎవాల్యుయేట్ చేయాలండి. వీళ్ళలో ఫస్ట్ డయాగ్నోసిసే మెయిన్ ట్రీట్మెంట్ అనమాట. ఎందుకంటే చెవు వెనకాల బ్యాలెన్స్ సిస్టమ్ వల్ల అన్నా కానీ దీంట్లో వేరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు వర్టిగో అనేది ప్రాబ్లం, కానీ వర్టిగో వచ్చేది బ్యాలెన్స్ సిస్టంలో ఎన్నో రకాల డిజార్డర్స్ ఉంటాయి. ఫస్ట్ మోస్ట్ కామన్ మీరు చూసేది బీపీపీవి. బీపీపీవి అంటే బెనైన్ పారాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగో. దీంట్లో ఏంటంటే టిపికల్గా నరంలో ప్రాబ్లం అవుతుంది. ఈ నరంలో ప్రాబ్లం ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు, లేదా ఏదైనా ఎక్సెసివ్ ఎమోషనల్ ట్రామా, అంటే మీరు తట్టుకోలేని విషయం మీ లైఫ్లో ఏదైనా జరిగినప్పుడు కూడా ఈ నరం వీక్ అవుతుంది. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, ఈ నరం డైరెక్ట్గా ఎమోషనల్ సెంటర్కి కనెక్టెడ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు అంత ఎమోషనల్ అయినప్పుడు అది హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా? హార్ట్ మీద డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది. ఎలా అంటే ఇలాంటి పేషెంట్స్లో ఏమవుతుందంటే వీళ్ళకి కళ్ళు తిరగడంతో పాటు కాలు చేతులు చల్లగా అయిపోవడము, కాలు చేతులు షివరింగ్ రావడము, హార్ట్ బీట్ ఫాస్ట్ అవ్వడము, పాల్పిటేషన్స్ అంటాం, ఫాస్ట్గా గుండె కొట్టుకోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఒకలాంటి యాంగ్జైటీ ఉంటుంది వీళ్ళలో. సో ఇవన్నీ అయినప్పుడు బీపీపీవి అంటే దీంతో పాటు లోపల ఉన్న బ్యాలెన్స్ యంత్రంలో కొన్ని కాల్షియం క్రిస్టల్స్ ఉంటాయి, అవి వాటి ప్లేస్ నుంచి కదిలిపోతాయి. సో టిపికల్గా సడన్ మూమెంట్స్ అయినా, ఎక్కువ ట్రావెల్ చేసినా, ఇవన్నీ చేసినప్పుడు వీళ్ళకి బాగా కళ్ళు తిరుగుతాయి. అండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ వర్టిగో ఏంటి అంటే బీపీపీవి అనమాట. సో బీపీపీవి కాకుండా కొన్ని వేరే కండిషన్స్ ఉంటాయి. ఎలాగంటే వెస్టిబులర్ మైగ్రేన్. మైగ్రేన్ అనేది అందరికీ తెలుసు, తలనొప్పి ఇదంతా. కానీ వెస్టిబులర్ మైగ్రేన్ అనేది బ్యాలెన్స్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లం. దీంట్లో టిపికల్గా తలనొప్పితో పాటు కొంచెం ఇలా కళ్ళు తిరుగుతూ కూడా ఉంటాయి అన్నమాట. ఇవి కాక వెస్టిబులర్ పారాక్సిస్మియా అని ఉంటుంది. దీంట్లో ఏంటంటే మన హెడ్ మూమెంట్తో సంబంధం ఉండదు. డైలీ ఎంతో మనం ఏం చేసినా చేయకపోయినా ఒక 8 నుంచి 10 సార్లు కళ్ళు తిరుగుతూ ఉంటాయి. మనకి ఏం చేసింది లేదు, అయినా కానీ మనం ఉట్టిగా కూర్చున్నా కానీ కళ్ళు తిరుగుతూ ఉంటాయి డైలీ 8 to 10 times. ఇలాంటి వాళ్ళకి టిపికల్గా లైఫ్ స్టైల్ అనేది చాలా దెబ్బతింటుంది. వీళ్ళు బయటికి వెళ్ళడానికి భయపడతారు, ఎక్కడ పడిపోతామా, ఏమైపోతుందా అని చెప్పి. ఇవి యూజువలీ నర్వ్ కంప్రెషన్స్ వల్ల అవుతాయి. సిపి యాంగిల్ ట్యూమర్స్ ఉన్నప్పుడు, అలా నర్వ్ కంప్రెషన్స్ అయినప్పుడు కూడా అవుతాయి అన్నమాట. ఐకా లూప్స్ అంటాం, యాంటీరియో ఇన్ఫీరియర్ సెరిబెల్లర్ పాంటైన్ యాంగిల్ దగ్గర లూప్స్ ఉండడం వల్ల కూడా అవుతాయి. ఇంకా ఇవి కాకుండా కొంతమందికి వెస్టిబులర్ సీజర్స్ అని అంటాం. అంటే మన బ్రెయిన్లో కార్టెక్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో బ్యాలెన్స్ సిస్టమ్కి సంబంధించిన ఒక ఏరియా ఉంటుంది. దాంట్లోంచి ఎప్పుడైతే అబ్నార్మల్ సిగ్నలింగ్ అవుతుందో అప్పుడు ఇది వెస్టిబులర్ సీజర్స్ లాగా బయటపడుతుంది. ఇది క్వైట్ రేర్. ఇంకా బట్ ఇది కాక మినియర్స్ డిసీజ్ అని అంటాం. మినియర్స్ డిసీజ్ అంటే ఏంటి? దీంట్లో ఏంటంటే కళ్ళు తిరగడంతో పాటు వీళ్ళకి విపరీతమైన వాంతులు అవుతాయి. ఎవ్రీ టైం కళ్ళు తిరిగినప్పుడు వాంతులు, చెవులంతా పట్టేయడము, చెవులో కొయ్యి అని సౌండ్ రావడము. అండ్ టిపికలీ అటాక్ అయినప్పుడు ఏంటంటే వీళ్ళకి వినికిడి మొత్తం తగ్గిపోతుంది. అంటే పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు తట్టుకోలేరు అంటారు. తట్టుకోలేరు, వాళ్ళకి ఏం వినపడదు. ఎప్పుడైతే అక్యూట్ అటాక్ అవుతుందో వాళ్ళకి చుట్టుపక్కల ఏది వినిపించదు. అంటే ఫ్లక్చుయేటింగ్ హియరింగ్ లాస్ అంటాం దీన్ని. సో ఆ మూమెంట్ ఎప్పుడైతే వాళ్ళకి అటాక్ అవుతుందో వినికిడి మొత్తం తగ్గిపోతుంది. మళ్ళీ అటాక్ అయిపోయి వాళ్ళు వామిటింగ్స్ అన్నీ అయిపోయి కాసేపు కళ్ళు తిరగడం తగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళకి వినికిడి నార్మల్ అయిపోతుంది. ఇది టిపికలీ ఎందుకు అవుతుందంటే ఇన్నర్ ఇయర్ లోపల ఫ్లూయిడ్లో ఫ్లక్చుయేషన్స్ వల్ల, లింఫాటిక్ ఇష్యూస్ అన్నమాట. ఇది ఎండోలింఫాటిక్ హైడ్రాప్స్ అని అంటాం దీన్ని. అందుకే ప్రెషర్ చేంజెస్ వల్ల మన ఇన్నర్ ఇయర్ లోపల. ఇంకా ఇది కాక మోస్ట్ కామన్ ఏది చూస్తాము అంటే వెస్టిబులర్ న్యూరైటిస్. ఇది టిపికలీ చాలామంది చూస్తారు. జ్వరం వచ్చింది, దాని తర్వాత జలుబు దగ్గు అయింది, దాని తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము, కళ్ళు తిరుగుతున్నాయి, ఏం చేసినా తగ్గట్లేదు అని. ఇది టిపికల్గా ఏంటంటే పోస్ట్ వైరల్ ఈ నరం ఇన్ఫ్లేమ్ అవ్వడం వల్ల ఇది జ్వరంతో పాటు జలుబు దగ్గు, దాని తర్వాత వాంతులు ఇవన్నీ చూస్తామన్నమాట. అఫ్కోర్స్ వామిటింగ్స్ అనేవి 3 daysలో సబ్సైడ్ అయిపోతాయి. మీరు ట్రీట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది సెల్ఫ్ లిమిటింగ్. కాకపోతే దాని తర్వాత కళ్ళు తిరగడం అనేది మాత్రము ట్రీట్ అవ్వడం కష్టం అవుతుంది.
సో ఈ జనరేషన్లో నార్మల్గా ఇయర్ బడ్స్ హెడ్ ఫోన్స్ యూజ్ చేయడం అందరూ చేస్తున్నారు. సో ఈ బీపీ ఉన్న వాళ్ళు కూడా ఇయర్ బడ్స్ యూజ్ చేస్తే ఇంకా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఎక్కువగా ఎఫెక్ట్ ఏం ఉండదండి. కాకపోతే ఏంటంటే ఇయర్ బడ్స్ మీరు ఎక్కువగా వాడటం వల్ల ఓన్లీ థింగ్ ఏంటంటే లాంగ్ టర్మ్‌లో ఎప్పుడైతే మనము 90 డీబీ కంటే ఎక్కువ సౌండ్‌కి మనం కంటిన్యూయస్‌లీ ఎక్స్‌పోజ్ అవుతుందో నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అనేది అవుతుంది. సో ఏదైనా అప్పుడప్పుడు యూజ్ చేస్తే పర్వాలేదు. కానీ రెగ్యులర్‌గా యూజ్ చేస్తే మాత్రం నర్వ్ డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఓకే. ఇప్పుడు చాలామంది వెరీ యంగ్ ఏజ్‌లో ఇట్లా తిమ్మిర్లు వచ్చేస్తుంటాయి. కాళ్ళు పట్టేసి అంటే సడన్‌గా లేస్తే వాళ్ళకి మొత్తం చుట్టూ తల తిరిగినట్టు అనిపిస్తుంది. వారిలో ఇదే ప్రధాన కారణం అనొచ్చా? అంటే బలహీనత వల్ల అనొచ్చా? లేకపోతే వటిగో వల్లనే అనొచ్చా? సో ఏంటంటే చాలామంది యంగ్ ఏజ్ గ్రూప్‌లో ఎస్పెషల్లీ ఇప్పుడు నా దగ్గరికి వచ్చే 18-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో వీళ్ళు చాలామంది నా దగ్గరికి వస్తున్నారు వర్టిగో ఇష్యూస్ ఉన్నాయని. అండ్ చూసినట్టుగా అయితే 90% ఆఫ్ ది రీజన్ వీళ్ళకి కళ్ళు తిరగడానికి కారణం ఎమోషనల్ డిస్టర్బెన్సెస్. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు జనరేషన్ అనేవాళ్ళు ఎమోషనలీ చాలా సెన్సిటివ్గా ఉన్నారు. ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్ తర్వాత ఎమోషనల్ స్టెబిలిటీ అనేది చాలా క్వశ్చనబుల్ అయిపోయింది. అండ్ ఎమోషనలీ బాగా మనము సెన్సిటివ్గా ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది జరగడం చాలా కామన్ అనమాట. సో ఈ ఎమోషనల్ డిస్టర్బెన్స్ వల్ల ఒక మెయిన్ ప్రాబ్లం ఈ మధ్య కాలం ఎస్పెషల్లీ యంగ్ వాళ్ళలో చూస్తుంది ట్రిపుల్ పీడీ అంటే పర్సిస్టెంట్ పర్సెప్షన్ ఆఫ్ పోస్చరల్ డిజినెస్. దీంట్లో ఎలా ఉంటుందంటే వీళ్ళకి కంటిన్యూస్గా ఊగుతున్నట్టు ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు ఇలా కూర్చొనే ఉన్నారు, కానీ ఈ పర్టికులర్ పేషెంట్కి ఎలా ఉంటుందంటే వాళ్ళు కంటిన్యూస్గా ట్రైన్లో వెళ్తున్నట్టే వాళ్ళ బాడీ ఊగుతున్నట్టు అనిపిస్తుంది. బయట మనం చూడడానికి వాళ్ళు కూర్చొనే ఉంటారు, కానీ వాళ్ళకి మాత్రం లోపల ఊగుతున్నట్టు అనిపిస్తుంది. లేదా కొంతమందికి ఇది ఎలా ప్రెజెంట్ అవుతుంది, వీళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఏదైనా క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు, ఏదైనా థియేటర్స్లోకి అలా వెళ్ళినప్పుడు, లేదా ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళినప్పుడు, లేదా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు, ఏదైనా ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి వెళ్ళినప్పుడు వీళ్ళకి బాగా చెమటలు పట్టేయడం, కాళ్ళు చేతులు షివరింగ్ వచ్చేయడం, బాగా కళ్ళు తిరగడం, పడిపోతారేమో అని అనిపించడం. వీళ్ళకి ఏంటంటే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా. అండ్ ఇలాంటి కేసెస్లో ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఎవ్వరు లేని చోటకి ప్రశాంతంగా ఉన్న ప్లేస్కి వెళ్తే వాళ్ళు మళ్ళీ సెట్ అయిపోతారు. సో ఇదంతా జరగడం వల్ల ఏంటంటే వీళ్ళల్లో ఇంటి బయట వెళ్ళడానికి ఒక ఫియర్ అనేది డెవలప్ అయిపోతుంది. అండ్ చాలా మటుకు నాట్ ఓన్లీ ఇన్ యంగ్ పీపుల్, ఇది ఒక మిడిల్ ఏజ్డ్ వాళ్ళలో వచ్చిన తర్వాత వీళ్ళు బయట వర్క్కి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు అనమాట. పోస్ట్ వైరల్ అటాక్ కూడా ఇది జరుగుతుంది. ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ ఇది చాలా చూస్తున్నాం. కోవిడ్ అప్పుడు ఏమైంది, మనం చాలా మటుకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కల్చర్ డెవలప్ అయిపోయింది. సో ఇలా ఇంట్లో ఉండి వర్క్ చేస్తూ అలవాటయ్యి అట్ ది సేమ్ టైం కోవిడ్ అప్పుడు చాలామంది ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ గురయ్యారు. వాళ్ళకి చాలా క్లోజ్ ఉన్న వాళ్ళు చనిపోవడము, లేదా ఆ వైరస్ వల్ల ఎక్కడ చనిపోతాము అన్న భయము, అండ్ కొంతమంది స్టక్ అయిపోయి ఒక్కరొక్కరే ఉండడము, లోన్లీనెస్, కానీ ఇవన్నిటి వల్ల ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ జరిగాయి. అండ్ అది అక్వెంట్ అయ్యి వాళ్ళ ఇంట్లోంచి వర్క్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు సడన్గా వీళ్ళని బయటికి ఎప్పుడైతే పంపిస్తున్నామో వీళ్ళు బయటికి వెళ్ళడానికి లిటరలీ భయపడుతున్నారు. ఒక వీక్లీ ఒక 2-3 డేస్ వెళ్ళడానికి కూడా వీళ్ళలో తెలియని ఆందోళన, అబ్బా వర్క్ వెళ్ళాలా, ఇంటి నుంచే వర్క్ చేసుకున్నాము, ఆఫీస్కి వెళ్తే కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళు ఉన్నారు. అవును. సో అది బలహీనత అంటారా, లేకపోతే వాళ్ళలో ఉన్న ఒక భయం అంటారా? సో అదే చెప్తున్నాను, చాలామంది బలహీనత అనుకుంటారు, ఇంకొంతమంది భయం అనుకుంటారు. బట్ దిస్ ఇస్ యాక్చువల్లీ అ బ్యాలెన్స్ రిలేటెడ్ డిసార్డర్ డ్యూ టు ద ఫియర్. అది వాళ్ళకి డయాగ్నోసిసే తెలియదు. బలహీనత అనుకొని ఏవో వైటమిన్స్ వేసుకుంటూ ఉంటారు, తగ్గుతుందని వెయిట్ చేస్తారు, కానీ తగ్గదు. కొంతమంది ఏమో భయం అనుకొని ఏదో సైకాట్రిక్ మెడికేషన్ మేబీ తీసుకుంటారు, బట్ అది కాదు సొల్యూషన్. ఫస్ట్ ఏంటి, మీకు ఏం ప్రాబ్లం ఉంది, దీనివల్ల ఏదైనా బ్యాలెన్స్ రిలేటెడ్ డిసార్డర్ డెవలప్ అయిందా, మీకు ట్రిపుల్ పీడీ ఏమైనా డెవలప్ అయిందా అన్నది, ఫంక్షనల్ వర్టిగో ఏమైనా వచ్చిందా అనేది మీరు ఫస్ట్ డయాగ్నోస్ చేసుకోవాలి. సో కరెక్ట్గా ఎవాల్యుయేషన్ చేసుకుంటే, కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్లీ యూ విల్ బీ ఎట్ అ బెటర్ ప్లేస్. ఇప్పుడు కొంతమందికి ఇట్లా తలనొప్పి వచ్చేస్తుంటుంది, ఊరికనే కూర్చున్నా కానీ, పెద్ద శబ్దం వచ్చినా కానీ, సడన్గా కూర్చొని లేచినప్పుడు కానీ ఇట్లా
అండ్ మైగ్రేన్ ఈజ్ సపరేట్ అండ్ ఈ తలనొప్పి రావడం అనేది ఒక ఎత్తు. సో ఈ తలనొప్పులన్నీ ఏంటి, సపరేట్గా మైగ్రేన్ ఏంటి? సో ఏంటంటే ఫస్ట్ హెడేక్ అనేది చాలా రీజన్స్ వల్ల వస్తుంది. సో చాలా కామన్గా హెడేక్ అనగానే జనాలకి తెలిసింది రెండే. ఒకటి సైనస్ అని అనుకుంటారు, నాకు ఎప్పుడు కోల్డ్ అవుతుంది సైనస్ హెడేక్ ఏమో అని ఒకళ్ళు అనుకుంటారు. ఇంకొక గ్రూప్ నాకు మైగ్రేన్ ఉంది అంటారు. సో ఏంటంటే బేసిక్ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే హెడేక్ అంటే రెండే కాదు. సో హెడేక్ ఎన్నో కారణాలు ఉండొచ్చు. అండ్ టిపికల్గా క్లస్టర్ హెడేక్ అంటాము, స్ట్రెస్ హెడేక్ అంటాము. ఇవన్నీ ఏంటంటే ఎక్సెసివ్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెయిన్స్ వల్ల వచ్చే హెడేక్స్ అనమాట. అండ్ మైగ్రేన్ హెడేక్లో కూడా ఇందాక కూడా మీకు చెప్పాను, వెస్టిబులర్ మైగ్రేన్ అని ఒకటి ఉంటుంది. ఈ పర్టికులర్ హెడేక్ అయితే మీరు మైగ్రేన్ అనుకొని సైనసైటిస్ అనుకొని ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా మీకు ఇది తగ్గదు. ఎందుకు అంటే ఈ హెడేక్ అనేది బ్యాలెన్స్ సిస్టంలో ప్రాబ్లం వల్ల వచ్చేది. అంటిల్ అండ్ అన్లెస్ యూ ట్రీట్ ద బ్యాలెన్స్ సిస్టమ్, అంటే బ్యాలెన్స్ సిస్టమ్కి ఎప్పుడైతే మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తారో అప్పుడే ఈ హెడేక్ అనేది తగ్గుతుంది. చాలామంది వర్టిగో అంటే ఓన్లీ కళ్ళు తిరగడం అనుకుంటారు, కానీ వర్టిగో చాలామందికి ఒట్టి హెడేక్ లాగా స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళకి ఏంటంటే టిపికలీ తలనొప్పి వస్తుంది, అది ఏం చేసినా తగ్గదు. అండ్ నొప్పితో పాటు వీళ్ళకి తల బరువుగా ఉంటుంది. అండ్ టిపికలీ డ్రైవ్ చేసేటప్పుడు సడన్గా తల బరువు ఎక్కువ అయిపోవడము, ఏం జరుగుతుందో తెలియకపోవడము, ఇలాంటి వాటి వల్ల యాక్సిడెంట్స్ కూడా అవుతాయి. అండ్ ఈ వెస్టిబులర్ రిలేటెడ్ హెడేక్స్ ఏవైతే ఉంటాయో, వెస్టిబులర్ మైగ్రేన్, ఇవి యూజువలీ యంగ్స్టర్స్లో ఎక్కువ ఎమోషనలీ స్ట్రెస్ అయ్యే వాళ్ళలో ఇలాంటివి చూస్తుంటాం. నాట్ ఓన్లీ దిస్, చాలామంది యంగ్స్టర్స్ ఆల్కహాల్ అవి తీసుకుంటూ ఉంటారు. అవును. సో ఇవన్నీ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళకి విపరీతంగా తల పట్టేయడం ఇలాంటిది ఉంటుంది. యూజువలీ హ్యాంగ్ ఓవర్ హెడేక్స్ అంటారు. అవును. సో దీనికి ఏంటంటే దిస్ ఈజ్ యూజువలీ బికాస్ ఆఫ్ డీహైడ్రేషన్. సో ఏంటంటే దీంతో ఇలా డీహైడ్రేట్ అయ్యే వాళ్ళలో కూడా వర్టిగో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి అంటే ఏమేమి ఫుడ్స్ కానీ డ్రింక్స్ కానీ ఏమేమి తీసుకోవాలి హెల్దీగా? సో హెల్దీగా అంటే ఫస్ట్ బెస్ట్ ఆఫ్ హైడ్రేషన్ ఇస్ వాటర్ అండి, మనకి న్యాచురలీ అవైలబుల్. సో ఒక 3 to 4 లీటర్స్ మీరు ఒక హ్యాబిట్ లాగా చేసుకొని తీసుకుంటే నథింగ్ మోర్ లైక్ దట్. ఇంకా బెటర్ హైడ్రేషన్ డ్రింక్స్ అంటే మనకి కొబ్బరి నీళ్ళు, మీకు ఇంకా అది డిఫికల్ట్ అనిపిస్తే జస్ట్ నిమ్మరసము, షుగర్, సాల్ట్ కలుపుకొని కూడా తాగొచ్చు. ఓకే. సో ఇప్పుడు కొంతమంది వర్టిగో ఉన్న వాళ్ళు కానీ నార్మల్గా సిమ్టమ్స్ ఒక అపోహ అనుకొని మీరే చెప్పండి ఇదేంటి అనేది, ఉన్నట్టుండి చికాగ్గా ఫీల్ అవుతుంటారు, తలనొప్పి రాగానే ఎవరు వీళ్ళ దగ్గరికి రావద్దు, ఒకవేళ వచ్చినా కూడా ఇంకా అగ్రెసివ్ అవుతుంటారు. సో దీనికి ఏమై ఉంటాయి కారణం? సో మోస్ట్లీ ఇలా తలనొప్పి రాగానే ఇరిటేట్ అవుతున్నారంటే యూజువలీ అండర్లయింగ్ సమ్ ఎమోషనల్ స్ట్రెస్ ఉండుంటుంది. ఇవే టిపికల్లీ క్లస్టర్ హెడేక్. వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయవచ్చు అంటారు? లైక్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా, లేకపోతే ఎమోషనల్గా వాళ్ళని ఒక పర్సన్ కన్సర్న్ అయ్యి వాళ్ళ మీద కన్సర్న్ తీసుకొని వాళ్ళని డీల్ చేయడం అంటారా? కరెక్ట్. సో ఇలా సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇంపార్టెంట్ అండి. మీరు వెళ్ళి ఎప్పుడైతే కంప్లీట్గా మీ ప్రాబ్లం చెప్పి, అంటే ఏదన్నా ప్రాబ్లంకి ఫస్ట్ రూట్ కాజ్ తెలుసుకోవాలి. కాజ్ తెలుసుకొని మనం కాజ్ని ట్రీట్ చేయాలి. టెంపరీగా నేను సొల్యూషన్ ఇస్తానంటే అది ఇది కాదు. నేను హెడేక్ ఏదో ట్యాబ్లెట్ వాడిస్తే తగ్గిపోద్దంటే అలా కాదు. మీకు హెడేక్ ఎందుకు వస్తుంది? సపోజ్ స్ట్రెస్ హెడేక్, మీకు స్ట్రెస్ ఎందుకు వస్తుంది? సో స్ట్రెస్ని రూట్ లెవెల్ నుంచి ట్రీట్ చేసుకొని, లేదా ఏదైనా ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఏదైనా ఉంటే దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. చాలామంది ఎమోషనల్ డిస్టర్బెన్స్కి ట్రీట్ అవ్వడానికి నా సైకియాట్రిక్ మెడిసిన్ ఏదైనా వాడాలనుకోండి వాడచ్చు. కానీ మన ఇండియాలో ఇంకా చాలా మటుకు అపోహ ఉంది, ఏంటంటే సైకియాట్రిక్ మెడిసిన్ వాడొద్దు, అది అలవాటు అయిపోతుంది, అంటే నాకేమైనా పిచ్చా, ఇవన్నీ అనుకుంటారు. కానీ సైకియాట్రిక్ మెడిసిన్ అంటే చాలామంది అపోహ ఏంటంటే ఏళ్ళ తరబడి వాడతారని. అది చాలా తప్పండి. మీకు ఏదైనా సైకియాట్రిక్ ప్రాబ్లం ఉంది అంటే జస్ట్ ఒక బేసిక్ ఒక 1 or 2 వీక్స్ కూడా కరెక్ట్ మెడికేషన్ కనుక మీరు తీసుకున్నట్టుగా అయితే కంప్లీట్లీ ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు. ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. మీకు కనుక యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, మీరు అది యాక్సెప్ట్ చేసుకోవాలి. యాంగర్ ఇష్యూస్ అనేవి ఎస్పెషలీ యంగ్ ఏజ్ గ్రూప్లో మెన్లో చాలా పెద్ద ప్రాబ్లం. దీనివల్ల వాళ్ళ వర్క్ రిలేటెడ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, ఫ్యామిలీ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. బేసిక్గా ఏంటంటే యాక్సెప్టెన్స్ అనేది కష్టం.
మీరు చిన్న చిన్న వాటికి కోప్పడుతున్నారు, మీకు ఈ యాంగర్ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అంటే నాకు పిచ్చి అనుకుంటున్నావు, నాకేమైనా సైకాట్రిక్ ప్రాబ్లం అంటున్నావా, ఇంకెంత ధైర్యం అని వాళ్ళకి ఇంకా కోపం వస్తుంది. సో చిన్నప్పటి నుండి వాళ్ళు పెరిగిన వాతావరణం కూడా ఒక కారణం అంటారా వీటికి? డెఫినెట్లీ. అసలు ప్రతి ఇండివిజువల్ డెవలప్మెంట్ అప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగే వాళ్ళ హౌస్ హోల్డ్ ఎన్వైరన్మెంట్ అండి. సో కొంతమంది చూస్తే ఎప్పుడు కూడా చాలా భయపడిపోయి అన్నిటికీ సైలెంట్గా కామ్గా ఉంటూ అన్నిటికీ ఓకే కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎన్వైరన్మెంట్ అలా ఒకళ్ళు డామినేటింగ్గా ఉండి గొడవలు అయిపోయి ఒకళ్ళు ఇలా తగ్గిపోతే శాంతంగా ఉంటుంది అన్న మైండ్ సెట్తో పెరిగిన వాళ్ళు ఉంటారు. కొంతమంది అదే అగ్రెషన్ చూసి పెరిగిన వాళ్ళు ఇంకోలాగా, అంటే వాళ్ళు ఇంకా అగ్రెసివ్గా తయారవుతారు. వీళ్ళు ఏమనుకుంటారు, నేను అగ్రెసివ్గా ఉంటే అన్ని పనులు అయిపోతాయి, నేను డిమాండింగ్గా లేకపోతే ఏ పనులు అవ్వవు, నన్ను చీప్గా చూస్తారు అన్న మెంటాలిటీతో ఉంటారు. ఇవన్నీ పర్సనాలిటీ డిజార్డర్స్ అన్నమాట. అంటే ఏది బ్యాలెన్స్, కరెక్ట్ బిహేవియర్ ఏంటి, ఏది రైట్ ఏది రాంగ్ అన్న డిఫరెన్సియేషన్ కూడా చాలామందికి తెలియదు. సో వాళ్ళను ఎట్లా ట్రీట్ చేయొచ్చు అంటారు? అంటే వాళ్ళు ఫేస్ చేసే ఆ ప్రాబ్లంకి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అంటారు? డెఫినెట్లీ అండి. ఫస్ట్ మీరు ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇలా నేను ఉంటున్నాను, ఇది కరెక్టా రాంగా, నాకు ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. ఎవాల్యుయేట్ చేయించుకుంటే వాళ్ళు డెఫినెట్లీ మీకు ఏం ప్రాబ్లం ఉంది ఏంటి మీకు చెప్తారు. దాన్ని బట్టి మీరు ట్రీట్ అవుతే యువర్ పర్సనాలిటీ విల్ చేంజ్. ఇప్పుడు ఏ ప్రొఫెషన్లో కానీ మీరు ముందుకు వెళ్ళాలంటే మీరు కోప్పడుతూ ఎప్పుడు ఇరిటబుల్గా ఉంటూ లేదా నేను డామినేట్ చేయాలి అని ఎప్పుడు సాడ్గా ఉంటే మీరు ముందుకు వెళ్ళలేరు కదా. ఎప్పుడైతే మీరు ఎమోషనలీ అండ్ ఫిజికలీ 2 విధాలుగా ఫిట్ ఉంటారో అప్పుడే మీ ప్రొఫెషన్లో మీరు సక్సెస్ఫుల్ అవుతారు. సో పర్సనాలిటీ ఏంటి, మీ పర్సనాలిటీ ఏంటి, మనలో ఏంటి డిఫెక్ట్ అనేది మనం తెలుసుకోగలిగితే దెన్ డెఫినెట్లీ విల్ బి ఎ సక్సెస్ఫుల్ పర్సన్. ఓకే. సో ఇదంతా ఒక వరకు నరాల వీక్నెస్కి వర్టిగోకి డిఫరెన్స్ ఏంటి? సో నరాల వీక్నెస్ అంటే ఏంటంటే అండి, వీళ్ళకి టిపికల్గా కాలు చేతులు లాగుతూ ఉండడం, చాలామందికి నడుము నుంచి కాళ్ళ వరకు ఒకటే లాగడం ఇలాంటివి ఉంటాయి. ఇది టిపికల్గా చాలా కామన్గా షియాటికా అని చూస్తూ ఉంటాం. ఇది నర్వ్ కంప్రెషన్ వల్ల అయ్యేది. అండ్ ఇలా డిస్క్ కంప్రెషన్స్ వీటి వల్ల కూడా నరాల వీక్నెస్ ఇవన్నీ చాలా మటుకు చూస్తుంటాం. ఎస్పెషలీ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళలో నరాల వీక్నెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళలో బేసిక్ డయాబెటీస్ స్క్రీనింగ్, కాల్షియం లెవెల్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి చెక్ చేసుకొని రూట్ కాజ్ ఆఫ్ ప్రాబ్లమ్ని ట్రీట్ చేసుకుంటే సరిపోతుంది. దెన్ వర్టిగో. అండ్ వర్టిగోకి సంబంధించి అయితే నేను మీకు ఇందాకే చెప్పాను, డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేయించుకోండి. లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఉంది, విఎన్జి వీడియో నిస్టాగ్మోగ్రఫీ మెషిన్స్ ఉన్నాయి, విహిట్ అని మెషిన్స్ ఉన్నాయి. కంటికి గాగుల్స్ పెట్టి నర్వ్ పాత్వే మొత్తం ట్రాక్ చేస్తుంది. సో దాంట్లో ఎటు సైడ్ ప్రాబ్లం ఉంది, ఏ బ్యాలెన్స్ సిస్టంలో ఇష్యూ ఉంది, బ్రెయిన్లో ప్రాబ్లమా బ్యాలెన్స్ సిస్టంలో ప్రాబ్లమా, ఇవన్నీ తెలుస్తాయి. అండ్ మీ రూట్ కాజ్ని బట్టి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా నరాల వీక్నెస్ వాళ్ళకైతే ఫిట్స్ వస్తుంది అని అంటారు. సో ఈ వడిగా ఉన్న వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది, ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుందా? సో ఫిట్స్ అనేవి యూజువలీ సీజర్స్ మీరు అంటుంది, ఎపిలెప్సీలో సీజర్స్ అనేవి చూస్తాం. సో నేను మీకు ఇందాక చెప్పినట్టుగానే వెస్టిబులర్ సీజర్స్ అని ఒకటి ఉంటుందన్నమాట. దీంట్లో ఏంటంటే మన బ్రెయిన్లో ఉన్న వెస్టిబులర్ కార్టెక్స్లో నుంచి ఎప్పుడైతే అబ్నార్మల్ సిగ్నలింగ్ ఉంటుందో అప్పుడు వెస్టిబులర్ సీజర్స్ అని వస్తాయి. చాలా మటుకు ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళలో సూడో సీజర్స్ అంటాం. అంటే ఇవి యాక్చువల్ సీజర్స్ కాదు. యాక్చువల్ సీజర్స్ అయితే ఇలా కొట్టుకోవడం అది ఇంకా విపరీతం, వాళ్ళని హ్యాండిల్ చేయడం కష్టం. సూడో సీజర్స్ ఏంటంటే వీళ్ళలో ఒకలాంటి ఇంప్రాంప్టు మూమెంట్స్ ఉంటాయి కానీ కంట్రోలబుల్ ఉంటాయి. ఇవి యూజువల్లీ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వల్ల వచ్చేవి. సో వీటిని మనం డిఫరెన్షియేట్ చేసుకోగలిగితే డెఫినెట్లీ వీ కెన్ ట్రీట్ ద పేషెంట్స్. సో చూశారు కదా వర్టిగో, ఎవరికైతే ఈ బలహీనత అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే కళ్ళు తిరగడం ఇట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి
మనం ఒకవేళ చెకప్ చేయించుకున్నట్లయితేనే మనకి ఏ వ్యాధులు ఉన్నాయి, వాటికి సంబంధించిన పరిష్కారాలు ఏంటి అనేది తెలుస్తుంది. సో భయాందోళన వలన కూడా ఇంకా ఎక్కువగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. సో అవన్నీ దూరం పెట్టేసి ఒకవేళ మనం కన్సల్ట్ అయ్యినాం అనుకో డాక్టర్స్కి, ఖచ్చితంగా వాటికి పరిష్కారం ఉంటుంది. మనం నిండా నూరేళ్ళు బతికే అవకాశం ఉంటుంది. ఎలాగో తినేది కల్తీ ఫుడ్ కాలుష్యంలో ఉంటున్నాం కాబట్టి డాక్టర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం ఏదైతే అడ్వైజ్లు తీసుకుంటున్నామో ఒకవేళ అవన్నీ పాటించినట్లయితే ఖచ్చితంగా కొద్ది రోజుల వరకైనా మనం సంతోషంగా బ్రతికే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మనం ఇట్లాంటివి అయితే ఫాలో అయ్యి మన డైట్లో కానీ మనం రోజువారీగా చేసే పనులన్నింటిలో కానీ ఖచ్చితంగా ఇవన్నీ పాటించాలని అయితే డాక్టర్స్ కోరుతూ ఉన్నారు. సో మరికొన్ని డాక్టర్స్తో మళ్ళీ ముందుకు వస్తూనే ఉంటాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్.